హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి తెలంగాణ రాష్ట్రం నుండి మరి ఒక అడ్మిషన్ రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాల్లో మహాత్మా జ్యోతిబాపులే గురుకులాలు, అదేవిధంగా గిరిజన సంక్షేమ గురుకులాలు, సాంఘిక సంక్షేమ గురుకులాలు, వీటన్నిటిలో 5వ తరగతి, 6వ తరగతి, 7వ, 8వ మరియు 9వ తరగతుల్లో అడ్మిషన్స్, అదేవిధంగా ట్రాన్స్ఫర్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ మన గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఇక వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, డిఎస్ఎస్ భవన్, మాసప్ హైదరాబాద్ చూడడం జరిగింది. ముందుగా మనం చూసినట్లయితే నోట్ ఆన్ అడ్మిషన్స్ చూసినట్లయితే అడ్మిషన్కి సంబంధించి మనకి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేటు, అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేటు ఎప్పుడు అంటే జూన్ 26 స్టార్ట్ అయ్యి జూలై 12 అయిపోతుందండి. ఆన్లైన్లో 100 రూపాయలు పే చేసి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఆల్రెడీ వీటీఎస్ 5th క్లాస్ బ్యాక్లాగ్ వేకెన్సీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ర్యాండమ్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఆన్లైన్ పేమెంట్ 100 రూపాయలు ఉంటుంది, ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. అదేవిధంగా సేమ్ ట్రాన్స్ఫర్కి సంబంధించి 100 రూపాయలు పే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ ఏంటంటే మీరు మహాత్మా జ్యోతిబాపులే గురుకులాలు కావచ్చు, గిరిజన గురుకులాలు కావచ్చు, సంక్షేమ గురుకులాలు కావచ్చు, వీళ్ళు దేంట్లో దీనికి వెళ్ళాలనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక మనం చూద్దాం ఒకసారి దీనికి సంబంధించి నోటిఫికేషన్. అయితే నోట్ ఆన్ అడ్మిషన్స్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇలా డైరెక్ట్ క్లిక్ చేసిన ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి నోట్ ఆన్ అడ్మిషన్స్. ఇక్కడ అడ్మిషన్స్ ఏంటంటే అప్లికేషన్ మనం ఆన్లైన్లో జూలై 12 అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నారంటే అడ్మిషన్స్ వచ్చి మీకు టీజీ అంటే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇస్తారు మనకు 5th నుంచి 9th వరకు. ఓకేనండి. అదేవిధంగా ఖచ్చితంగా అడ్మిషన్ ప్రొవైడెడ్ బట్ నాట్ జాయింట్ అంటే అడ్మిషన్ అవ్వాలంటే ఇంతకుముందు ఎవరైతే జైన్ గలదో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎంట్రన్స్ టెస్ట్ అటెండ్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్ అంటే అనాథలు అప్లై చేసుకోవచ్చు, ఫిజికల్ హ్యాండ్ అప్లై చేసుకోవచ్చు. ఎంట్రన్స్ టెస్ట్ నాట్ అపియర్డ్ అంటే ఎంట్రన్స్ టెస్ట్ రాని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా అండి. ఇవి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మళ్ళీ మీరు ఆర్సీ ఆఫీస్ కానీ హెడ్ ఆఫీస్ వెళ్ళాల్సిన అవసరం లేదండి. సేమ్ ట్రాన్స్ఫర్ లాగే ఉంటుంది. అది చూద్దాం ఒకసారి. ఇక ట్రాన్స్ఫర్స్ ఏం లేదని ఇక్కడ చూస్తే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ట్రాన్స్ఫర్స్ ఏంటంటే ఎవరైతే తెలంగాణ సాంఘిక గురుకులాలు, అదేవిధంగా గిరిజన గురుకులాలు, మహాత్మా జ్యోతిబాపులే ఎవరు చదువుతున్నారో వాళ్ళందరూ కూడా వాటి నుండి ఎవరైనా సరే తెలంగాణ సాంఘిక సంక్షేమ రావాలనుకుంటే మీరు ఆన్లైన్లో జూలై 31 వరకు అప్లై చేసుకోవచ్చు అండి. మనకు దాదాపుగా ఒక 35 డేస్ టైం అయితే వాళ్ళకి ఇచ్చారు. మంచి ఆపర్చునిటీ. ఓకేనా అండి. వీటికి కూడా ఏదైనా మీకు మొబైల్ నెంబర్కే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఫోన్ చేస్తారు. మరలా మీరు ఆర్సీఓ ఆఫీస్కి హెడ్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇక మనం పూర్తిగా చూసినట్లయితే దీనికి సంబంధించి ఆన్లైన్ పేమెంట్ చూద్దాం. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఒకసారి చూద్దాం మనం. ఆన్లైన్ పేమెంట్ అడ్మిషన్ రిక్వెస్ట్ ఫర్ క్లాస్ 5th, 6th, 7th, 8th, 9th ఇవ్వచ్చు. అదేవిధంగా మీరు ప్రీవియస్ క్లాస్ అంటే ఇప్పుడు 5th క్లాస్ అనుకోండి, ఆల్రెడీ 4th చదువుతున్న వాళ్ళు, 6th అయితే 5th చదువుతున్న వాళ్ళు, 7th అయితే 8th చదువుతున్న వాళ్ళు, 8th అయితే 7th చదువుతున్న వాళ్ళు, అదే 9th అయితే 8th అప్లై చేసుకోవచ్చు. సో ఇంతకుముందు ఎక్కడ చదువుకున్నారు, ఏ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. తర్వాత ఇక్కడ మన యొక్క స్టూడెంట్ సర్నేమ్ అంటే అభ్యర్థి యొక్క ఇంటి పేరు, అదేవిధంగా మీ యొక్క పేరు, అభ్యర్థి పేరు, జెండర్ బాయా గర్లా ఇవ్వాల్సి ఉంటుంది. క్యాస్ట్ బీసీయా, బీసీఈ, మైనార్టీయా, ఓసీయా, ఎస్సీయా, ఎస్టీ కన్వర్టెడా, ఎస్టీ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనండి. పేరెంట్ మొబైల్ నెంబరు, డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్ ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుందండి. నో అయితే నో ఇవ్వండి, ఛాన్స్ ఉంటే వస్తాయేమో. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళకి 1,50,000 కంటే తక్కువగా ఉండాలి సంవత్సర ఆదాయము. పట్టణాల్లో ఉంటున్న వాళ్ళకైతేనేమో 2 lakhs కంటే తక్కువగా ఉండాలి. ఇంతకుముందు ఎక్కడ చదువుకున్నారు అంటే స్టడీయింగ్ గౌట్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ అనేది ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ 100 రూపాయలండి. ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి ఓకేనండి, ఇక్కడ డిక్లరేషన్ ఓకే చేసేసి సబ్మిట్ చేస్తే ఆన్లైన్లో మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు లేదంటే యూపీఐ ద్వారా పేమెంట్ కంప్లీట్ చేయవచ్చు. పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ జర్నల్ నెంబర్ అనేది మొబైల్ నెంబర్కి వస్తుందండి. ఖచ్చితంగా చూసుకోండి ఒకసారి. ఆ జర్నల్ నెంబర్కి ఎంటర్ చేసి డేట్ ఆఫ్ పేమెంట్ ఎవరు ఇచ్చారో డేట్ ఆఫ్ పేమెంట్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి
ఇక్కడ ఫోటోస్ రెండు కలిపి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఇమేజ్ ఎంటర్ చేసి నెక్స్ట్ అంటే మీరు అప్లికేషన్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇది అడ్మిషన్ సంబంధించి. ఇక ట్రాన్స్ఫర్ అంటే ఏం లేదండి. సో ఈ ట్రాన్స్ఫర్ అంటే మీరు ఆల్రెడీ గురుకులలో చదువుతూ ఉన్నట్లయితే వాళ్ళు తెలంగాణ సాంఘిక రావడానికి అంటే సోషల్ వెల్ఫేర్ రావడానికి ఇది ట్రాన్స్ఫర్ అంటారు. అది కూడా ఏమి ఇచ్చారంటే మరి మీ అంటే వేరే కాడ చదువుతున్నట్టు దగ్గర స్కూల్కి కావచ్చు, మొత్తానికి ఏదైనప్పటికీ టీజీఎస్డబ్ల్యూఆర్, ఈజీటీడబ్ల్యూఆర్, ఎంజేపీటీ, బీసీ వీటిలో చదువుతున్న విద్యార్థులు దేంట్లో నుంచి దేంట్లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి. ఇది కూడా సేమ్ 100 రూపాయలు పే చేయాలి. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అంటే ఓపెన్ అవుతుంది. ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ క్లాసు 5th, 6th, 7th అయితే 9th ఇవ్వాల్సి ఉంటుంది. డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్, ఎస్ఆ నో అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. స్టూడెంట్ సర్నేము, నేము, జెండరు, పేరు, మొబైల్ నెంబరు. ఇక్కడ నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ప్రజెంటేషన్ అంటే ప్రస్తుతానికి ఏ డిస్ట్రిక్ట్లో చదువుతున్నారు అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మీకు ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ద అంటే ఏ డిస్ట్రిక్ట్లో చదువుతున్నారో అక్కడ స్కూల్ పేరు వస్తుంది. సో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ క్యాస్ట్, తర్వాత అప్లికేషన్ 500 రూపీలు ఇక్కడ క్యాప్చా ఇమేజ్ ఎంటర్ చేసి ఇక్కడ 100 రూపాయలు ఆన్లైన్లో పేమెంట్ అయిపోతుంది. ఇక్కడ ఓకే అని చెప్పేసి సబ్మిట్ చేస్తే మీరు ఆన్లైన్లో పేమెంట్ కంప్లీట్ చేయవచ్చు. ఓకేనా అండి. సో ఈ విధంగా మీరు ట్రాన్స్ఫర్ కూడా 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చూసినట్లయితే సేమ్ ఇలాగే జర్నల్ నెంబర్, మొబైల్ నెంబర్కి వస్తుంది కాబట్టి జర్నల్ నెంబరు, డేట్ ఆఫ్ పేమెంటు, డేట్ ఆఫ్ బర్త్, ఫోటోస్ స్కాన్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యాప్చా ఇమేజ్ ఎంటర్ చేసి నెక్స్ట్ అంటే మీరు ట్రాన్స్ఫర్ సంబంధించి అప్లికేషన్ ఇవ్వచ్చు. ట్రాన్స్ఫర్లో ఏంటంటే ఏ స్కూల్ చదువుతున్నారు, ఏ స్కూల్కి కావాలి, ఇక్కడ మనం ఆఫీస్ సపోజ్ ఇక్కడ మనము ఇక్కడ ఉందనుకోండి నల్గొండ, ఇక్కడ స్కూల్ పేరు వస్తుంది. దాన్ని మనము ప్రజెంట్లు ఎక్కడ చదువుతున్నారు అది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా అండి. సో ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూశారు కదండి, ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీ క్యాస్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.